బాబు మీరు ఒక విషయం, ఇప్పుడు మీ ఎదురుగా 5 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 5 మంది కూడా ఒక్కొక్క పుస్తకం పట్టుకున్నారు. అట్లనే ఇంకొక పుస్తకం దానిపైన పెట్టినామంటే బరువు అవుతుంది. అట్లనే మీరు సారోళ్ళు చెప్పే పాఠాలు రేపు చదువుదామనిగిన వాయిదా వేస్తే మీకు గ్యారెంటీగా బరువు అవుతాయని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈరోజు బాగుంటుందని మీ బ్రహ్మాండచారి కోరుతున్నాడు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళల్లా పేదవాళ్ళు మీకోసం ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చడం, అలాగే ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పలుకూరు గ్రామం పోయిన సంవత్సరం మండల స్థాయిలో 2వ స్థానం రావడం జరిగింది. అంటే అప్పటికి హెచ్ఎం సార్ అయితే ఉపాధ్యాయ బృందం అయితే ఎంత కృషి చేసింటారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటే ఎన్ని గంటలు మనం కేటాయిస్తున్నాం చదువు కోసము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నుంచే ఈ 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయనుకో రేపు పొద్దున జీవితం బాగుండడానికి ఆస్కారం అవుతాయి. ఈ సినిమాలు క్రికెట్లు ఇవి ఎప్పుడైనా ఉండేదే, ఈ సెల్లు ఇదల్లా ఎప్పుడైనా ఉండేదే. కానీ మనం జీవితంలో బాగుపడాలని అంటే మనకు చదువే ముఖ్యం. కాబట్టి మీరు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి మీరందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి మీ బ్రహ్మాండచారి కొడతాడు. ఇప్పుడు పాలు ఉన్నాయి, 1 లీటర్ పాలు 60 రూపాయలు. అదే చేసి ఆ పాలను కాంచిన తర్వాత పెరుగు తోడేసినామనుకో పెరుగు 120 రూపాయలు అవుతుంది. వెనపూస అయితే 200 అవుతుంది, నెయ్యి అయితే 300 అవుతుంది. అలాగే కష్టపడండి, ఏ ఫలితం కూడా మనకు దక్కదు. కాబట్టి మీరు ఏం మాకేం మేము దేవునికి నమస్కారం చేస్తున్నాం వస్తారనుకుంటే రాదు. మీరు కష్టపడండి, ఏ ఫలితం కూడా దక్కదు. ఉదాహరణ, ఇప్పుడు మెట్టు రాయే దేవతా విగ్రహం రాయే, 2 రాళ్ళైనా కానీ దేవతా విగ్రహానికి మొక్కుతున్నారు, మెట్టును తొక్కుతున్నారు. మెట్టు అడుగుతారంట దేవతా విగ్రహాన్ని, ఎందుకు నన్ను తొక్కుతున్నారు, నీకు మొక్కుతున్నారని అంటే నేను ఎన్ని సుత్తే దెబ్బలు మొల్లల దెబ్బలు తింటేనే ఈ స్థాయికి వచ్చినానని చెప్పాను అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎదురుగా కూర్చునే సార్లు కూడా ఎంతో కష్టపడింటే ఉద్యోగాలు వచ్చింటాయి. వాళ్ళ ఎమ్మడి దాదాపు వేలాది మంది కూడా పోటీ పడి ఉంటారు. కాబట్టి మీరు కూడా మంచి స్థాయికి రావాలని చెప్పి మీ బ్రహ్మాండచారి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.